రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆయన పడినటువంటి ప్రతి కష్టంలోనూ, ప్రతి పోరాటంలోనూ, ప్రతి విషయంలోనూ ముఖ్యంగా మా ఎస్సీ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, ఆయనకు తోడుగా అనేక పరిస్థితులు వస్తే ఆ పరిస్థితుల్లో మీరు తోడుగా నిలబడినటువంటి వ్యక్తులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభించి ఇచ్చాపురం వరకు చేరుకున్నారు. ఒక సముద్ర కెరటంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఆడ మగ పిల్లలు పెద్దాళ్ళు ఒక జన సముద్రంలో ఆయన బస్సుని చుట్టుముట్టి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గనివ్వకుండా ఇచ్చాపురానికి ఆయన బస్సును పంపించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తాంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రి చేయటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో 2,57,000 కోట్ల రూపాయలు పేద ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు అందించి మీ పిల్లలకి మంచి చదువులు అందించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా అమ్మఒడి, ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు నేడు కింద స్కూల్స్ ఆధునీకరణ చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ ని బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్ లాగా తయారు చేసి మీ పిల్లలకి నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ విద్య అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మీకు ప్రభుత్వానికి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకు వైద్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనే, జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూనే ఆయనకన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ 420 బాబు చంద్రబాబు దొంగ వాగ్దానాలతో మన ముందుకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెబుతాడు. ఆయన అనేక వాగ్దానాలు చేశాడు. ఎప్పుడైనా చేసినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకున్నాడా అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు చరిత్ర, అతని జీవితమే వెన్నుపోటు జీవితం. అందినంత వరకు కాళ్లు పట్టుకుంటాడు, అందినాక జుట్టు పట్టుకునేటువంటి రకం. కాబట్టి చంద్రబాబు నమ్మొద్దు. ఒకటైతే చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ రాష్ట్రంలో కావచ్చు, నా గుడివాడ నియోజకవర్గంలో కావచ్చు, ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు 100% అండగా ఉండి మా విజయాలకి మీరే కారణభూతులయ్యారు. మీ రుణాన్ని నేను గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని మీ రుణాన్ని 100 జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేమని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మీరు మాతో ఉన్నంత కాలం ఎంతమంది వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రుక ముక్క కూడా పీకలేరని చెప్పి తెలియజేస్తూ, ఇంత ఆప్యాయత, ఇంత అనురాగం, ఇంత ప్రేమ చూపిస్తున్నటువంటి మీకు, ఇంత మద్దతు తెలుపుతున్నటువంటి మీకు 100 జన్మలెత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేమని చెప్పి మరోసారి నేను తెలియజేస్తూ, మీ అందరికీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళకి ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లలు చదువుకున్న పిల్లల ఉద్యోగ కల్పన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పనిచేస్తామని తెలియజేస్తూ, మీ ఓటుని పార్లమెంటు సభ్యుడు మరి సింహాద్రి చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా
అసెంబ్లీ గుర్తు నాకు కొడాలి నానికి 2 ఓట్లు గుర్తి చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఆ ఈవీఎంలో బంధించి భూస్థాపితం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి ఇంత ప్రేమ అనురాగాలు చూపిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరున కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ